హీరో విజయ్ దేవరకొండ ఆదివాసీలపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇప్పుడు కాశ్మీర్లో జరుగుతున్న దాడులతో పోల్చారు. ముఖ్యంగా 500 ఏళ్ల క్రితం గిరిజనులు కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నారని, ఇప్పుడు కాశ్మీర్లో కూడా అలాగే కామన్ సెన్స్ బుద్ధి లేకుండా దాడులు జరుగుతున్నాయంటూ ఉదహరించారు. ఆ రకంగా హీరో విజయ్ దేవరకొండ 500 ఏళ్ల క్రితం నాటి గిరిజనుల ఉదంతాన్ని ఉటంకిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాళ్ళకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటూ న్యాయవాది కిషన్ చౌహాన్ ఎస్ఆర్ నగర్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. తమిళ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ఈవెంట్లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతూ 500 ఏళ్ల క్రితం గిరిజనులు చేసుకున్న దాడుల మాదిరిగానే ఇప్పుడు ఈ దాడులు కొనసాగుతున్నాయని, సరైన విద్య లేక కాశ్మీర్లో విద్య చదివించలేక ఇప్పుడు బుద్ధి లేనితనంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆదివాసీలను గురించి ఉదహరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎస్సీ ఎస్టీలను ఆదివాసీలను విజయ్ దేవరకొండ అవమానించారంటూ ఆయనపై ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతకీ విజయ్ దేవరకొండ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ఈవెంట్ సందర్భంగా విజయ్ దేవరకొండని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. అయితే అదే సందర్భంలో విజయ్ దేవరకొండ ఈ వ్యాఖ్యలు చేశారు. 500 ఏళ్ల క్రితం ఆదివాసీలు కొట్టుకున్నట్టుగా ఇప్పుడు కాశ్మీర్లో దాడులు జరుగుతున్నాయని, కాశ్మీర్లో టెర్రరిస్టు కొడుకులకి చదువులు లేక ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటూ ఆయన చెప్పే ప్రయత్నంలో భాగంగా 500 ఏళ్ల క్రితం నాటి గిరిజనుల ఆదివాసులకు సంబంధించినటువంటి ఉదాహరణలు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే విజయ్ దేవరకొండ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇక కిషన్ లాల్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, అడ్వకేట్. దానికి సంబంధించి విజయ్ దేవరకొండపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కిషన్ లాల్ చౌహాన్ ప్రముఖ న్యాయవాది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయన తొలివేలుగుతో అందుబాటులో ఉన్నారు. కిషన్ లాల్ గారు, విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా మీకు అభ్యంతరకరంగా అనిపించాయి? దీనిపై మీరు ఎలాంటి ఫిర్యాదు చేశారు? సార్, మొన్న 26/4/2025 నాడు మాటివ్ ఫిలిమ్స్ ప్రీ రిలీజ్ రెట్రో మూవీ ఈవెంట్ లో ఇతను విజయ్ దేవరకొండ గారు తను పలికిన మాటలు చెప్తున్నాను సార్. 500 సంవత్సరాల క్రితం ట్రైబల్ కొట్టుకున్నట్లు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు అని అలా చెప్పడం అది పద్ధతా సార్? ఒకటి. రెండోది, ఆయన ఒక టెర్రరిస్ట్ తో కంపేర్ చేయడం జరిగింది. ఎందుకంటే గిరిజనులను టెర్రరిస్ట్ తో కంపేర్ చేయడం అది తప్పు.
సార్ ఇంకొక విషయము, ఆయననే కాదు, ఒక ఆవును వాల్యూ ఇస్తున్నారు కానీ ఎస్టీని వాల్యూ ఇవ్వడం లేదు సార్. ఇది చాలా తప్పుడు మాట మాట్లాడడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది సార్. మరి మీ ఫిర్యాదుతో పోలీసులు ఎలా స్పందించారు? సార్ కంప్లైంట్ ఇచ్చాను, కంప్లైంట్ తీసుకున్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తా అన్నారు. నేను వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఇప్పటి వరకు ఏం తీసుకున్నారు అనేది నేను రిపోర్ట్ తీసుకోవాలి. అంటే మరి మీరు విజయ్ దేవరకొండను ప్రత్యక్షంగా ఏమైనా డిమాండ్ చేశారా? అంటే ఆయనకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలతో మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మరి ఆయన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఆదివాసీ సంఘాలుగా? నేను అనేది ఏంటంటే యాజ్ ఏ ట్రైబల్ లాయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఆయన బహిరంగంగా ఎలాగైతే ప్రింటింగ్ మీడియా ముందు మాట్లాడారో అలా బహిరంగంగా దేశంలో ఉన్న గిరిజనులందరికీ సారీ చెప్పాలని నేను కోరుతున్నానండి. అంటే ప్రత్యక్షంగా మీరు విజయ్ దేవరకొండకు ఆయన దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా ఇప్పటివరకు? లేదు సార్, ప్రస్తుతము ప్రొసీజర్ ప్రకారము నేను అప్లికేషన్ ఇచ్చాను. అదే విధంగా నేను SC/ST కమిషన్ కూడా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మాకు న్యాయం, మా గిరిజనులకు న్యాయం దొరకలేదనుకో మేము తప్పకుండా రాబోయే రోజుల్లో దీనిపైన ధర్నాలు కూడా పెట్టడం జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు SR నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కదా, మరి పోలీసులు ఆ కంప్లైంట్ను తీసుకున్న తర్వాత ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకుంటారు? మీరు ఒక అడ్వకేట్గా, అంటే మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి ఏ సెక్షన్ల కింద దీనిపై చట్ట ప్రకారం ఇది నేరంగా పరిగణించబడుతుంది? పోలీసులు అట్రాసిటీ యాక్ట్ తప్పకుండా రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే అదే విధంగా దీనిపైన డిఫమేషన్ కేసు కూడా రిజిస్టర్ అవుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ 34,252 వ్యూస్ ఉన్నారు. అదే విధంగా 165K సబ్స్క్రిప్షన్స్ ఉన్నారు, 824 లైక్స్ ఉన్నారు. ఇలా చాలా విధాలుగా సాక్ష్యాలు ఉన్నాయి. ఈయన చెప్పినదంతా ఒక బహిరంగంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది భారతదేశంలో గిరిజనులకు టెర్రరిస్టులుగా కంపేర్ చేయడం అనేది తప్పు. ఆయన చెప్తున్న వాక్యాలు నిజంగా ఆయన విడ్రా చేసుకోవాలి. ఎందుకంటే బహిరంగంగా ఆయన సారీ చెప్పలేదు అనుకో మేము తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన పైన లీగల్ యాక్షన్ తీసుకుంటాం సార్. అంటే ఇక్కడ 500 ఏళ్ల క్రితం నాటి ఘటన సంబంధించిన అంశాలు చెప్తున్నాడు. అప్పటి చరిత్ర గురించి చెప్తున్న అంశాన్ని ఇప్పుడు అంటే మీ మనోభావాలు దెబ్బతిన్నట్టుగానే మీరు ఎప్పుడు భావిస్తున్నారా? అవును, భావిస్తున్నానండి. ఎందుకంటే 500 సంవత్సరాలు ఏం జరిగిందో మాకు తెలియదు. మాకు ప్రజెంట్ కావాలి. ప్రజెంట్ మేము షెడ్యూల్ ట్రైబ్స్ లో ఉన్నాము కాబట్టి మా షెడ్యూల్ ట్రైబ్ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే ఇది అట్రాసిటీ, క్లియర్ అట్రాసిటీ. రైట్, ఎస్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ లాల్ చౌహాన్ గారు. సో ఇది చౌహాన్ సార్. ఎస్ ఫైన్. ఇది మొత్తం మీద అటు ఆదివాసీ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి విజయ్ దేవరకొండపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు. SR నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు అయితే చేశారు. మరి పోలీసులు దీనిపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.